లైఫ్ సైన్సెస్ తెలంగాణ టాప్ లో ఉందంట. బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీకి పూర్తి మద్దతు ఉండబోతా ఉంది. ఇక మన రేవంత్ అన్న గారు టాప్ అంటే నాకేమో ఇంకెక్కడెక్కడో టాప్ అనిపిస్తుంది. మందిని ముంచడంలో, మంది రోడ్ల మన్నుడంలో, ఆరోగ్యాన్ని ఎగవేయడంలో, నమ్మిన ప్రజలను మోసం చేయడంలో మనం టాప్ లో ఉన్నాం రేవంత్ అన్న. ఉన్న విషయం చెప్పాలి. లైఫ్ సైన్సెస్ అట ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ లో సీఎం రేవంత్ ఇన్నాళ్ళు మన మేధస్సు విదేశాలకు వాడినాం, ఇకపై మన ప్రజల కోసం వాడదాం. హెల్త్ సవాళ్ళను ఎదుర్కొనేలా ఆవిష్కరణలు రావాలి. సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ లో 60కి పైగా కంపెనీలు పనిచేస్తున్న వెల్లడి. ఇక వ్యవస్థను నియంత్రిస్తామంటే సర్కారు సహించాలని సీఎం. సినీ కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని ఇక్కడ. ఫిలిం ఇండస్ట్రీలో నైపుణ్యాల కోసం పెంపు కోసం కార్పస్ ఫండ్, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కొంత కలిసి పాలసీ తీసుకువద్దాం. ఇండస్ట్రీకి కూడా మానిటరింగ్ అవసరం. నిర్మాతలు దర్శకులతో భేటీలో ఇలా ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి ఎలా పోతాడు. ఇలా ఎంత 26 రేవంత్ అన్నతో దమ్ముంటే ఆపు అడిగో ఓయూకు. రేవంత్ అన్న ఈ సైన్స్ ఈ టాప్ ఇదంతా మాకు వద్దులే కానీ సరే ఏదో 2 ప్రోగ్రాంలు వేయండి మా అన్న అడిగి సిలికా పలుకులు వలికిండు. రేవంత్ అన్న ప్రజలు అడుగుతారు అసలు ఓయూకు పోవాలంటే ఫస్ట్ మనం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, లేదంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. నేను లైబ్రరీ కాడికి పోరాలి మరొకసారి, అశోక్ నగర్ కాడికో ఇంకో కాడికో ఎక్కడైతే నిరుద్యోగులు మనం నమ్మించి మోసం చేసినా ఆ నిరుద్యోగుల కాడికి పోయి మాట్లాడదాము మనకున్నదా? లేదు కదా, అది ఓపెన్ సీక్రెట్. లేదు, మనకు ఆ ధైర్యం లేదు. సో యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏమంటారు అంటే సో రేవంత్ రెడ్డి గారు ఇట్లా రోజుకో పూట గడిపే పూట కూలో లెక్క ప్రవర్తిస్తారు తప్ప ఏ మాత్రం కూడా ప్రజల మేలు కోరతలేదు, ప్రజల సంక్షేమం కనిపించలేదు అంటారు. కానీ 20 నెలలకి వెళ్ళి 20 గంటలు పని చేస్తామని నువ్వు చెప్తావు. మరి ఓయూకు పోతావు ఇవాళ ఆ పోరగాళ్ళని అడుగుతారు ఏందన్నా రేవంత్ అన్న మా అన్న అమరాబాద్ పులి తొక్కుకుండా వచ్చిండు మా అన్న అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అలా తొక్కుకుండా రేవంత్ అన్న మరి వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు అడుగుతారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? గుడ్డి గుర్రాలో పనుదోయినా అని చెప్తావా? ఏం చెప్తావు? అది మరి నువ్వు డిసైడ్గా. సో ఇంతవరకు అయితే అన్నగారు పోతారట, మరి పోయి రానిరా. నెక్స్ట్ ఇక కామ్రేడిక సెలవు, సురవరం సుధాకర్ రెడ్డికి అశ్రు నివాళులు అర్పించిన సీఎం రేవంత్, మంత్రులు, రాజకీయ ప్రముఖులు. అంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు మా నల్గొండ వాసి పాపం చనిపోయిండు. ఆయన అంత్యక్రియలు జరిగినాయి, ప్రభుత్వ లాంఛనాలతో జరిగినాయి. ఎర్రజెండా వాళ్ళు ఆత్మగౌరవం చంపుకురని అంట. ఎర్రజెండా వాళ్ళు ఆత్మగౌరవం చంపుకురు. ఎందుకంటే ఇవాళ మీరు ఏ కాంగ్రెస్ పార్టీతో గతంలో కొట్లాడిరో అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మీ అవసరాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాన్ని పక్కన పెట్టిన వాళ్ళుగా మిమ్మల్ని ఇలా మీ కార్యకర్తలు చూస్తావు. మీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్త, మిమ్మల్ని ప్రశ్నించలేని కార్యకర్త, ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న కార్యకర్త అంటే మహాత్మా గౌరవాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ లోకి తాకట్టు పెట్టిన పార్టీగా చూస్తావు. మరి ఆయన అంత్యక్రియలో మరి అధికారిక లాంఛనాలు అంటే వాళ్ళు పొత్తుంది కాబట్టి జరిగింది, లేదా జరగబోతుంది. మగ్దూం భవన్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు రెడ్ ఆర్మీ ర్యాలీ చేసినట్ట. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగినాయి. గాంధీ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీని అప్పగించినట్ట, డొనేషన్ చేసినట్టుంది. సుధాకర్ రెడ్డిని శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేస్తామని సీఎం రేవంత్ అంటాడు. పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిన నేత అని వాక్యాన్ని ఇస్తాం. మన నల్గొండ అంటారు, మన పాలమూరు అంటారు. మీకేమైనా పనులు చేసి పెట్టాను మా దగ్గర అంటారు, మా మునుగోడు కాన్స్టిట్యున్సీ అంటారు. నాకు పూర్తిగా తెలియదు ఓపెన్ చెప్పాలంటే. సో నల్గొండ అయితే 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన చరిత్ర ఆయనకున్నది. ఏం జరిగినా సో చనిపోవడం చాలా బాధాకరం. ఆయన దూరం కావడం అందరికీ కోలుకోలేనిది. కాకపోతే ఈ ఎర్రజెండా కార్యకర్తలు నచ్చలేకుంట ఈ పొత్తు అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తుందో అది నచ్చలే వాళ్ళకు. కానీ తప్పక అగ్రనాయకత్వాన్ని ఏం చేయలేదు. సో అందువల్ల వాళ్ళు ఇది చేస్తారు. ఆయన ఆత్మకు శాంతి కలనేది కోరుకుందాం.